నా జీవితం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు సార్. అప్పుడే నన్ను మొత్తం కల్లడిల్లకు బిడ్డ రావులమ్మో రావులమ్మో బాధపడకమ్మా నీ ముదుగులు చందకమ్మా ప్రేమ ప్రేమ ప్రేమ. నలుగురికి ఇంకో సవిత వచ్చింది చూడక్క. వాళ్ళు చేసుకోరు సార్ మంచోళ్ళు అట్లా. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. అట్లా ర్యాష్ గా మాట్లాడు. స్వాగతం చెప్పుకుంటూ మనం ఇవాళ వచ్చేసి బతుకు జట్కా బండి. మన బతుకులు, మనం నడిచే బతుకులు, మనం పోయే బతుకులు ఎట్లా జరగబోతున్నాయి ఏంది అనేది ఇవాళ అయితే మనం అయితే చూపించబోతున్నాం. సో ప్రెసెంట్ అయితే ఇది ఒక కంటెంట్ లెక్కనే తీసుకొని మీ గురించి, మీకు ఎంటర్టైన్మెంట్ చేయని గురించి ఇది అంతా చేస్తున్నాం అనమాట. సో చాలా మంది పార్ట్ టూ అన్నారు, అందుకని చెప్పి పార్ట్ 2లో నేను పార్ట్ 2 అండ్ షోలో ఈ షోకి నేనే హెడ్ అనమాట. సో నా పేరు వచ్చేసి శకుంతల. నవ్వకండి, శకుంతల నా పేరు శకుంతల. ఈ ఛానల్, ఈ షో నాదే అనమాట. ఈ చైర్లు, ఈ ఫామ్ హౌస్ అంతా నాదే. సో ఇవాళ ఏంటంటే మీకు చూపించేది ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఒక నలుగురిని పెళ్లి చేసుకొని మోసం చేసేసిండు అనమాట. నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? సో ఆ నలుగురు ఇవాళ అయితే రాబోతున్నారు. సో ఆ అబ్బాయి ఎట్లా అంటాడు ఏంది అనేది మనమైతే చూపిస్తాం. ఫస్ట్ అయితే మనం మన జడ్జిని అయితే పిలిపించేసాం. సో ఈయన ఒక డాక్టర్ అనమాట, అండ్ దాంతోపాటు మన ఏరియా సర్పంచ్ కూడా. నువ్వు ఎందుకు వచ్చినావు? నీకు ఇల్వలే, సరే కూర్చో. జోక్ అన్న, నేను యానిమల్ డాక్టర్ని పిలవలే అన్న, మనుషుల డాక్టర్ని పిలిచినాను. మంచి డాక్టర్ అన్న, యానిమల్ వేసుకొని వచ్చిన డాక్టర్ సరే కూర్చో. ఆ డాక్టర్, ఈ డాక్టర్. సో మీరు ఏమేం చేస్తారు? సర్చ్ ఆపరేషన్స్ అన్న, మన సర్పంచ్ అన్న. సర్చ్ ఆపరేషన్లు ఆ ఇంట్లో ఏమైతుంది, ఈ ఇంట్లో ఏమైతుంది కాదన్న ప్రోగ్రామ్ ఇది. ఆపరేషన్ అంటే సర్చ్ ఆపరేషన్ అవి కాదు. సర్చ్ ఆపరేషన్ సరే మీరు కూర్చోరు. సో ఇంకోటి వచ్చేసి ఈ షోకి హెడ్ అనమాట నేనే. సో నేనే ఫస్ట్ కూర్చోవాలా. అండ్ మీకు ఇట్లాంటి అబ్బాయిని చూస్తే మాత్రం నిజంగా అంటున్నా చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఆ అబ్బాయిని పిలుస్తాను సార్. ఆ నలుగురు అన్న ఎంత ఏడుస్తున్నారు అంటే వాళ్ళు, మీరు ఆ బాధ చూడలేకపోతారు. ఆ చిన్న పిల్ల ఆమె 19 బాధ, ఆడపిల్ల బాధ ఆడోళ్ళకే కదా అర్థమయ్యేది. మీకేం అర్థమవుతుంది? వాడుకొని వదిలేస్తారు. మీరేం చూస్తున్నారు? మీరేం తక్కువనా? పట్టుకోరి, మీ కథలు అన్ని తెలుసు నాకు. ఫస్ట్ అయితే ఫోన్ రాగానే బంగారం అంటారు, తర్వాత తిడతారు మీరు. అన్ని తెలుసు మాకు. నవ్వు వెళ్ళిపోయింది. కట్టు ఏ రాజా, కట్టు ఉండద్దు, అక్కకి తెలియాలా ఇవన్నీ. సో మనమైతే ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయిని అయితే పిలుస్తాం. ఆ అబ్బాయిని అయితే మనం పిలవబోతున్నాం. ఆయన ఇంత పిలిచినామా? పిలవక ముందు ఓ తాగే మాట ఏం చేస్తున్నావు? మైకంలా ఇప్పుడైతే మనం ఆ అబ్బాయిని అయితే పిలవబోతున్నాం. ఆ అబ్బాయిని చూస్తే మీరు అందరూ షాక్ అవుతారు అనమాట. సో ఆ అబ్బాయి ఎట్లా అంటాడు, ఆయన చేసే పని ఏంది? 24 గంటలు మందు తాగుతూనే ఉంటాడు, పని ఎప్పుడు చేస్తాడు ఏందో తెలియదు.
4 పెళ్లిళ్ళు చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకైతే అర్థమైతలేదు. పిలవాలా? సిగ్గు లేదా అవా నీకు? రా ఈడ కూడా మందు పట్టుకొని వచ్చినాయి. ఇది ఒక షో. నా పైసలు పెట్టుకొని నేను తాగుతున్నా మేడం, మీకేమైతుంది? ఏం పని చేసావు? ఏం పని చేస్తా అంటే నలుగురు పిల్లల్ని చేసుకున్నా, ఇంకా నేనేం పనులు చేస్తా? అంటే వాళ్ళ పైసల మీద ఆధారపడి ఈయన చూడు దొంగ కనిపిస్తలేడా? నలుగురు అంటే ఒక పిల్లల పైసలు తినుకొని నేను దొంగ అయితే నన్ను నలుగురు ఎట్లా చేసుకుంటారు? తెలియక చేసుకుర్రా పాడుకోవు మేడం. ఏంది బా ఇట్లా తిడతా? నేను చెయ్య ఇవన్నీ. ఈ క్యారెక్టర్ నాకు వద్దు. నాకు అవన్నీ కూర్చోడానికి ఫస్ట్ మోసం పెళ్లి చేసుకున్నప్పుడు ఉండాలా నీకు? 5 మంది నా చేసుకునేది. మీరు ఇంత ర్యాష్ గా మాట్లాడితే నేను హర్ట్ అవుతా. ఇంకా హర్ట్ కూడా ఉందా నీ దాంట్లో? హర్ట్ అనే పదం నీకు తెలుసా? నాకు తెలుసు అండి. ఏం తెలుసు? కేవ్ స్ట్రాంగ్ కేవ్ ఫ్లైట్ తప్ప ఏం తెలియదు నీకు. ఏంటి సార్ ఇట్లా మేడం ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి సార్. నువ్వు నలుగురు చేసుకుందా కరెక్టా? సార్ మీరు వాళ్ళే చెప్తారు కదా. నా నడుము చూసినావా లేదా? అంటే అది ఇట్లా ఉన్నారు సార్. ఇట్లా మొగోడు అంటే మళ్ళీ పక్క కూర్చొని నడుము చూపెడితే నడుము చూపెడితే మీరు కరెక్ట్ చేయలేరు మేడం. మీరు కరెక్ట్ కూడా ఫస్ట్. నాది 0 సైజ్ అట్లనే ఉంటది. అట్లనే ఉంటది. బాగుంది మేడం. అట్లా 5 మంది అవుతారు ఇక చేసుకుంటే. అంటే బాగుండదు మేడం. మీరు కూర్చొని మాట్లాడండి మేడం. మేడం మేడం అని ఈడ నీకు నాది అర్థమైతే నేను అడుగు. నాకు అర్థమైంది నీదేందో. నీ ముఖానికి వాళ్ళు ఎట్లా పడ్డారు నాకైతే అర్థం. అది వాళ్ళని అడగండి మేడం. నా అందరు చెప్తారు కదా వాళ్ళు. చూపిస్తారు. మా ముందట కూర్చోద్దు. నుంచో నేను నించున్నా కూర్చున్నట్టే ఉంటది, కూర్చున్నా నించున్నట్టే ఉంటది మేడం. అయితే ఇప్పుడు నుంచో. నీ పేరేంటి పడినారు బాబు? నా పేర్లు వద్దు మేడం. మీరు చెప్పండి, పిలవండి. నా పేర్లు వద్దు అందుకు మీకు. ఒక దొంగ వాళ్ళ భార్య 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పిలవబోతున్నాం. రండి. సిగ్గులేదా భార్గవ్ నీకు? కొంచెం లేదా నీకు? ఈయనే సార్ మోసం చేశాడు మొత్తం. ఈయనే సార్ మోసం చేశాడు. ఏంది ఇది? అరే ఏది మేడం ఇది? సిగ్గులేదా నీకు? మీరు అరే బాధ మేడం, బాధ అందరు పట్టుకుంటా. ఓడి పట్టుకోవాలి అర్థం కాదు. మిమ్మల్ని పట్టుకున్నా. ఎట్లా మీరే కాపాడాలి సార్. ఈ ముసలి అయితే మేడం ఇంకొకటి నా షోకి వచ్చి ఏం చేస్తున్నారు? ఏ బాబు కూర్చో. కూర్చో. ఇటు కూర్చో. కూర్చో. మొక్కల మీద కూర్చో. కింద కూర్చోవాలా? మీరు ఆడోళ్ళు రాగానే ఎగబడుతురేం సార్? మీరు కూర్చో. ఈయనైతే మొత్తం నా పిల్లల చుట్టూ తిరుగుతుండు మేడం. అరే మీ పిల్లలు మా చుట్టూ తిరుగుతున్నారు. మంచిగా చూసుకుంటా మాకు కదా. కూర్చో. ఈడ కూర్చో. ఈడ ముందట్రా కుర్చీ ఈడ తీసుకో. ముంగల కూర్చో. నేను కనబడుతుంది సార్ మాకు పిల్ల. సిగ్గులేదా నీకు? ఏం జడ్జిని కూర్చోబెట్టిరేమో. ఎక్కడ దొరికిందేమో. ఈ ఇల్లు మనకు తీర్పు చెప్తారు ఇక. నీకే అందాలు చూడాలి. మాట్లాడదాం. నువ్వు ర్యాష్ గా బిహేవ్ చేయకు. మాట్లాడదాం. మొత్తం సెటిల్మెంట్ చేస్తాను. మీరు మొత్తం సెటిల్మెంట్ చేస్తారు. నాకే బతకొద్దు. నేను వెనకాలుంటాను. కూర్చోండి. ఇంతసేపు ఒక చిన్నదా మీరు చూడండి. కెమెరా ఫోకస్ చేయండి. ఆ పాపని చూడండి. ఆగండి మీరు అందరు జరగండి. ఆమె బాధ ఆమె ఒక్క ఆమెనే చెప్తారు. ఆమె ఒక్క ఆమెనే. ఆగండి. మైక్ ఆంటీ ఆంటీ కాదే అక్క. ఏదో ఒకటి
మాట్లాడండి. మీ బాధ ఏంది? మీరు ముందట రండి, ఒక్కోలే మేము ముగ్గురు ఎంకలు ఉండురి. చెప్పండి మీ బాధ ఏంది? నా జీవితం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు సార్, అప్పుడే నన్ను బాగా మొత్తం కల్లడిల్లకు బిడ్డ రావులమ్మో రావులమ్మో. ఆగురి, మాట్లాడియండి. మీరు చూసే దానికి ఎట్లా కన్నారంటే నలుగురు దొంగలు పాపం మీద చిన్నపిల్ల మంచి ముగ్గురు దొంగలే కనిపిస్తున్నారు. నాకు 19 ఏళ్ళు సార్, నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి వదిలేసి మళ్ళీ వీళ్ళందరినీ చేసుకుని సార్, ఫస్ట్ నన్నే చేసుకుండు. మీ ప్రేమ ఇట్లా నా ప్రేమ ఎట్లా అంటే నాకు ఆ కళ్ళతో ఏమో ఏదో చేసాడు సార్, ఏదో చేతబడి చేసిండు నా మీద. నీకు ముందే చెప్పినాను కదా, నేను నిన్ను చేసుకున్నాక నేను వాళ్ళు ముగ్గురు ఉన్నారని ముందు చెప్పినాకనే కదా నాకు తెలియదు ఇవన్నీ దొంగ మాటలు చెప్తుండు సార్, నాకు ఇవన్నీ తెలియదు సార్. బీర్ తాగే స్టైల్ నుంచి నువ్వు పడిపోయినావు, నాదా తప్పు? చచ్చిపోనా సార్, ప్లీజ్ చెప్పండి సార్. పోని ఊకో చెప్పు సార్. చిన్నపిల్ల కాదు, ఇటు రండి. ఇప్పుడు చెప్పండి ఏమైంది, మీ బాధ ఏంది? అమ్మాయి బాధ ఏందో బయటికి రాని. అమ్మాయి బాధ ప్లీజ్ సార్, నన్ను ఇంకోటి పెళ్లి చేసుకుంటాడు సార్. నాకు 19 ఏళ్ళు రాగానే నిన్ను మంచిగా చూసుకుంటా, పూలలో పెట్టుకుని చూసుకుంటున్నారు సార్. దొరకలేదు మేడం, ఏం చేయాలి? పూలు దొరకలే అంటే కొనాలరా, పాడుకో. నేను వాడుకుని మళ్ళీ వదిలేసిండు అంతే, మళ్ళీ నేను చేసుకుండు. ఇది ఇయ్యలే, ఈ ముసలి ఇయ్యలే, పూలకు పైసలు ఏమంటే. మీరు ఒక్కరిని పెళ్లి చేసుకోరు, మీరు సంపాదించాలా? ఈ ముసలి పైసలు ఇవ్వాలి అంటే మీరు ఎవరి మీద ఆధారపడి ఉంటారు. మీరు కొత్త జాబులు చూసినా పెళ్లి చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని సంపాదించారు. అరే నేను ఎందుకు చేసుకుంటాను సార్? ఇగో ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇది దీని జీతం తీసుకుపోయి ఎవరు చేతిలో పెడుతుందో తెలియదు. ఇదో ముసలి, ఇది ఆడ ఈడ 4 ఇల్లులు ఉన్నాయి దీనికి. దీని పైసలన్నీ ఏం చేస్తుంది మరి నాకు ఇవ్వకుండా? గారు మీరు ఏం చేస్తారు? డే బై డే మీరు డేంజర్ అవుతారు, మీకు అర్థమైతలేదు. మేడం దాని పింఛన్ పైసలు ఏమైతుందో అడగండి మేడం. దాని పింఛన్ పైసలు ఏం చేస్తున్నావే నువ్వు నాకు ఇవ్వకుండా? వచ్చే 2000 పింఛను. ఎంత పద్ధతిగా ఆడపిల్లలు ఇంట్లో మందు పోయాలి, దీపం పెట్ట పాడుకో. 4 ఇళ్ళ పైసలన్నీ నీకే పెట్టిర్రా, పాడుకో. అన్ని తీసుకోపోయి వాళ్ళకి పెడుతున్నావు, ఎవరికి పెడుతున్నావు రా? అవునే, ఇప్పుడేమైంది? ఇంతకు ముందు పెట్టినావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? పైసలు ఉన్న పైసలన్నీ మందికి పెడితే నేను ఎట్లా తినాలి, ఎట్లుండాలి రా? అని ఇంట్లో మందు పోయా, నీ దీపం పెట్టా. చూడు సర్పంచ్ చూడు. అరే ఏంది మేడం ఇది కొడుతుంటే మీరు ఇంతేనా? ఆడపిల్ల అన్నాక కొడతారు. ఏం ఓదార్చారు? అసలు నీకు మర్చిపోయినా. ఆమె చిన్నపిల్ల బాధ ఏమో ఇక్కిలు పడి ఏడుస్తుంది. మీరు అంతా ఒకటైపోయారా? సరే, మీకు ప్రేమగా తిప్పిన రోజు ఏడుంది ఇక్కడ వచ్చి? ప్రేమగా చెప్పిండు, ఏం చేసిండు? ఏదో బండి పట్టుకొచ్చిండు, బండి మీద ఎరికలు ఇచ్చుకోపోయిండు. ఏమన్నా అంటే ఆ మాయ మాటలు చెప్పిండు, మాయలో పడేసిండు. నా జీవితం నాశనం చేసిండు. నేను వైన్స్ పోయిన ప్రతిసారి నేను వైన్స్ లో మందు తీసుకుపోయినప్పుడు నిన్న తీసుకుపోతా. నువ్వు అంటే ఎంత ప్రేమ నాకు? అదే మరి ఇలా చేసుకున్నారా? ఇది నన్ను అది బార్లా చూసి ఇది నా ఎంబడి పడ్డది. నేను చేసుకుంటా అన్న నాన్న. నేను ₹1,00,000 గడ్డం తీసుకొస్తాను. నేను ₹1,00,000 ఏం చేసిన సిగ్గు అది కొడతా సార్.
దాని దూరం పెట్టండి సార్. దాని చేతులు వేరే తీరు తాకుతాయి. మోసపోయారు, ₹1,00,00,000 మోసపోయారు. ముండా సిగ్గులేదా నీకు? ఏం చేస్తున్నావు? పైసలు వద్దు మేడం, మీకు దండం సార్ మొత్తం నా జీవితం నాశనం చేసింది సార్. దాని మొద్దు అది కొడతాను మేడం, అర్థం చేసుకోండి. ప్రేమ 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 సిగ్గులేదా సార్ మీకు? తర్వాత మాట్లాడు. ఎట్లీస్ట్ బయట చెక్కు తప్పినోడా, శరం తప్పినోడా, సిగ్గులేదా నీకు? దొంగ కొడుకు వేరే ₹1,00,00,000 కట్టమిచ్చినా సార్ వీడికి ₹1,00,00,000 ఇచ్చిన నా కొడుకు కాదు సార్, నా మొగుడు సార్. నా కొడుకు కూడా ఉన్నారు సార్ ఇంకోడు. నేను పాస్ ఉంటా చూసి నన్ను చూసి ఇట్లా చేసి పెళ్లి చేసుకుంటాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. మీ ప్రేమ ఎట్లా జరిగింది చెప్పండి. నేను కాలేజ్ పోతుండే సార్, మంచిగా రోజు పోతుండే సార్. ఇది వచ్చిండు చూసిండు, రోజు నాకు కూడా వచ్చేసి మంచి కన్ను కొట్టి ఆ పిల్ల ఈ పిల్ల వెంబడి పడి సడన్ గా చూసి రాత్రిపూట ఇంటికి తీసుకొని మొత్తం నాశనం చేసిండు సార్. నేను నాశనం చేసిండు సార్ నన్ను మొత్తం నాశనం చేసేసి. ఇట్లా మీరు ట్రాప్ వేయడం ఎంతవరకు కరెక్ట్? మొత్తం దించేసిండు సార్, మొత్తం ఆయన దించేసిండు నన్ను. నాయన. సిగ్గులేదా నీకు? సరే నేను కొంచెం దూరం పెడితే నేను చెప్తా స్టోరీ. మీరు ఆగండి, మీరు మీద మీద ఎక్కువ పడిపోతున్నారు. ఆ ముసలి అయిపోయింది. రండి మీరే రండి. ఏమైంది, మీకు ఎట్లా మోసం చేసిండు? నేను మోసం చేసిన వీడు మోసం చేసిన అయితే తెలియదు, కానీ మోసం అయితే అయింది, ఎవరికైతే తెలుస్తలేదు. ఇదే నన్ను మోసం చేసింది సార్. చేయలేదని అయ్యా నేనప్పుడు చేసిన నిన్ను. నైట్ టైమ్ లో నేను పోతుంటే నేను మంద ఆగిపోతున్నా, నా అంతకు నేను మంద ఆగిపోతున్నా. బండి మీద పోతుంటే లిఫ్ట్ అడిగి చెట్లలో తీసుకుపోయింది సార్ నన్ను. మీరు మీరు మేడం మేడం నా పిల్లరా ఈయన పిల్లరా మేడం? మా షో గురించి చెప్పు. సర్పంచ్ గారు, ఈ ఊర్లో మీరు అందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా? ఈడ ఏందంటే వచ్చి మాట్లాడాలా? మీరు పోయి మొత్తం ఓదార్చురు అంత కాదు. మీ పని ఏంది? మీరు కూర్చోరు, మీరు లెగాకండి. ఎన్ని పైసలు తీసుకున్నావు నువ్వు చెప్పు నా దగ్గర నుంచి. పైసలు తీసుకున్నా అన్ని రోజులు ఉన్నావు, ఇవాళ రోజులు వేసావు. ఏమన్నా నాయమా నీకు? పట్టుకోకరాపా దూరపా. అప్పుడు వచ్చినావు పీకు ఊపినావు, ఇప్పుడు వచ్చినావు బండి చూపించినావు. ఏదిరా నువ్వు? ఏం మంచివిరా ఇంత పెద్దదోకి? ఈయన ముఖం చూడండి ఒకసారి. ఆగండి ఆగండి ఆగడా మామ. మేడం మీరు దూరం ఉంటారు, నేను ఆడాలని పుట్టుకోను. మీరు చెప్పండి. ఈయన డాక్టర్ బయటికి వచ్చుకోవద్దు. ఏ డాక్టర్? ఏంది ఏంది మేడం ఇది? ఏంది నా పిల్లల్ని మీకు మీ ఇళ్ళకి వంచనీకే తెచ్చినట్టే ఉంది ఈడ. లేదు లేదు, మీరు చూడరు, ఆమె కళ్ళలో చూడరు ఎంత ప్రేమ ఉంది. కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తే అది నా ముద్దుల పిల్లం. మా ముద్దుల పిల్లం, మీకు అన్ని పిల్లలు ఉంటాయి. మీకు. మేడం మీరు కొట్టేయనీకి రా మేడం అని మాట్లాడతారు. చెప్తారు రెండోసారి వాళ్ళు ఎట్లా చెప్తారు? సార్ ప్రెగ్నెంట్ అయినా సార్, డాక్టర్ మీరే చూడాలి సార్. చూడొచ్చు, ఆగండి నేను కొంచెం మాట్లాడి. బౌన్సర్ వచ్చేదాకా వీళ్ళు కొట్లాట ఆపలేదు. ఆ డాక్టర్ అంటారు, ఒకళ్ళు సర్పంచ్ అంటారు, వీళ్ళకి ఎందుకు పిలిచిన షోకి అర్థమవుతలేదు. ఇప్పుడు ఈయన ముఖం చూడండి. ఈయన సర్పంచ్ గారు, మీరు ఒక ఆర్మీ, మీరు మర్చిపోతున్నారు. మీరు కూర్చోండి కూర్చోండి. మీరు ఈడ జూమ్ చేయొచ్చు. మీకు మీదికి రాకపోయా, నా మీదికి వస్తున్నాయి. మాట్లాడుతున్నారు కదా, నిజంగా భయం అవుతుంది చూస్తుంటే. నా నడుము నా ఇష్టం, ఏమైనా చూపించుకుంటారు. ఆవురు మా మోహన్ గురించి మీకు తెలియదు. మీరు ఫస్ట్ కూర్చోండి. మీరు సరి చేసుకోండి. ఇగో ఈ పెద్ద మనిషికి 4 ఉన్నారు.
నువ్వు 5 దాని వైతు సరే ఓకే సార్ ఓకే మన నలుగురికి ఇంకో సవిత వచ్చింది చూడక్క. టాయిలెట్ పోతున్నాడు. చీచి చీరను నీచి చీచి సో గైస్ చూస్తున్నారు కదా మనకి ఈ మన బతుక బండిలా మనకి ఈయన 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 ప్రాబ్లం ఏముండొచ్చు సార్? మీరు రండి అసలు వాడే ప్రాబ్లం సార్. ప్రాబ్లం ఏముండొచ్చు ఈయనకి? కరెక్ట్ పిల్లని దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఆ? కరెక్ట్ పిల్లని దొరుకుతుంది. ఏమేంటి సార్ నాకు అర్థం కాదు. మనం ఏమేంటి సార్ అంటే మీరు కనుక్కుంటారు మళ్ళా. అది కరెక్ట్ కరెక్ట్. మీరు ఒక మోహన్ కి ఒక్కొని చేసి ఇట్లా చేయడం మీరు పద్ధతిగా లేరు అని చెప్పి నలుగురిని పెళ్లి చేసుకుంటే నీ కోటి రూపాయలు నీకు ఇస్తానే. నీ దెబ్బలు నాతో ఆవే, నువ్వు కొట్టే దెబ్బలు. ఏడిస్తుంది సార్. మేడం మేడం లేదు మేడం, వాళ్ళ నా మీదకి వస్తాను. చూసిరా సార్, అందరూ చూసిరా? వాడు రాసలేదు చూడు సార్, వాడు రాసలేదు చూడు. సిగ్గులేదా నీకు? ఇంకెంతమంది కావాలి? నాకే భయం అవుతుంది వీళ్ళకి చూస్తుంటే. అట్లా డేంజర్ గాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్తా, మీరు పద్ధతిగా చూసుకుంటే నా ఇంకా 2-3 దగ్గర ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? జరుగు ఆడికెళ్ళి జరుగు, నా ముందట దాడు. ఏంది సార్ కరెక్ట్? మీరు చెప్పింది ఒక డాక్టర్ లక ఆయన మైండ్ సెట్ ఏందో చదివేసిండు. చెప్పండి. థర్డ్ వన్ కొడతా, నాదెందుకు నీకు? చెప్పు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. ఒక్కొక్కరు మాట్లాడి ఆగండి, మీరు ఎగబడకండి. ఇట్లా ఎగబడితే ఎవరు ఉంటారు మీతో? చెప్పండి. ఇప్పుడు మన కళ్ళ ముంగట చూడండి, వచ్చి మాట్లాడుతుంటే ఒక ఆమె వచ్చేసి కొట్టేస్తుంది, ఒక ఆమె వచ్చి ఇంకో కొట్టేస్తుంది. అట్లా మనోడు ఏమైపోయింది, సైకో ఇంకొకరు అట్లా చేసేసుకున్నాడు. నేను ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరుకుతుందా అని ట్రై అంటే ఇట్లాంటి పర్సన్ కావాలి. మేడం మేడం నేను వదిలేస్తాను. ఇప్పుడు మీరు నాకెందుకు, నాకు వదలలేవాడు. మేడం ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంత మంచిగా సంధానించి మాట్లాడుతారు, ఎంత మంచిగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమని చేసుకుంటే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా నలుగురు ఇట్లాంటి మనిషి నాకు దొరుకుతుందా అని నేను అన్వేషణలో ఉన్నా. బాబు నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఒక సమస్య కోసం వచ్చినావు, ఇంకో సమస్య తెచ్చుకోకు నువ్వు. ఆగాదు, ఖతర్నాక్ ఇది. మళ్ళీ ఇష్టం కొరికేస్తే. ఇప్పుడు ఫస్ట్ కూడా అలా అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది. మరి ఏదైనా పోయి దగ్గర పోతేనే తెలుస్తుంది కదా. నువ్వు ఆగు నలుగురు దగ్గర పోయి నలుగురు జమ చేసింది సార్ ఆడు. సరే ఇప్పుడు మిమ్మల్ని 5 కావాలి చూద్దామని చెప్పి చేస్తున్నాం సార్. సరే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఇప్పుడు అయినతో మీకు ఏం కావాలో మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ కోటీశ్వరుడు సార్. మేము అంటే కోటీశ్వర్ అంటే బిజినెస్ సార్. ఏం బిజినెస్? గ్రనేట్ బిజినెస్ ఉంది మాది పెద్దది. గ్రనేట్ సార్, గ్రనేట్ అవే తీసా నెత్తిమే వల కొట్టేస్తా సార్. ఎన్నో చూసి చెప్పండి. గోల్డ్ షాప్ ఉన్నది సార్. గోల్డ్ షాప్ అమ్మ పింఛన్ పైసలు మేము బతికేదని. చెప్పండి. మీరు 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 అసలు ఏం చేస్తుంటారు? నేను ఒక అనాథని హాస్టల్లో పెరిగాను, హాస్టల్లో పుట్టాను. వాడి మాయలో పడి వాడికి పద్ధతిగా మీరు చెప్తున్నారు. ఆయన ఇంత పద్ధతి ఉన్న అమ్మాయి మీరు చూడండి ఇంత పద్ధతిగా మాట్లాడుతుంది. మీ గురించి ఒక 4 మాటలు చెప్పండి. నా గురించి నేను ఎలా చెప్తా? నేను ఎవరినైనా నమ్మానంటే నా ప్రాణం ఇచ్చేస్తా అండి. నాకు వాడంటే చాలా ఇష్టం అండి. మేడం ఈ అమ్మాయికత్వం, ఈ ప్రేమ చూసాను దీని దగ్గర అయిపోయింది మేడం. అసలే మంచిగా కాదు. నాకు అదంటేనే ఇష్టం. ఎట్లా వెంబడబడాలి? కాదే నీ తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నాను నేను. నీ దగ్గర ఎందుకు అయిపోయినా?
మేడం ఇంకో వీళ్ళు ఇట్లా చెప్తే నేను ఏం మాట్లాడలేను మేడం. ఈ ముగ్గురు ముసలోళ్ళు ముగ్గురు తర్వాత దీన్ని చేసుకున్నా. సరే ఇప్పుడు మీరు మీకు ఒకటి ఇప్పుడు ముగ్గురు వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు అవన్నీ కాదు నాకు ఒకటి చెప్పండి. మీకు ఇప్పుడు లాస్ట్ లో ఎవరికి మీరు ఉండాలంటే ఇంతసేపు కన్వర్సేషన్ లో నాకు ఒకటి నచ్చింది సార్, డాక్టర్ నచ్చింది సార్ నాకు. ఎందుకో చెప్తా. సరే మీరు డాక్టర్ ఎందుకంటే ఆయన నుంచి మమ్మల్ని దూరం చేసి మేము సపరేట్ కాగానే ఆయన తీసుకొని పోతాను మెల్ల కన్ను కొట్టింది సార్ నాకు డాక్టరు. ఇదేమన్నా పద్ధతా మేడం? మీకు ఎందుకు? మీకు నలుగురు ఉన్నారు, ఇంకా ముగ్గురు ఉన్నారు, ముగ్గురుతో మాట్లాడదా? మీకేమైంది? అలాంటిదాన్ని ఎందుకు చేసుకున్నావురా? అలాంటిదాన్ని ఎందుకు చేసుకున్నావు? అది అలాంటిది నాకు ఈ ముగ్గురు కంటే ఈమె పోనీ పైసలు ఉన్నాయి, వీళ్ళ డాడీ కోటేశ్వర వాళ్ళు, నువ్వు చేసుకున్నావు పోనీ ఈమెతో ఉంటావేమో అనుకున్నా. కానీ ఆ చిన్నపిల్ల ఏం చేసింది? 19 సంవత్సరాలు. ఆ ఫేస్ కట్ కి పడిపోయాను మేడం నేను. అన్ని ఫేస్ కట్లు కావాలా నీకు? అర్థమైందా? మీరు లేదు కావాల్సింది ఇప్పుడు ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. మా సైడ్ నుంచి, మా బతుకబండి సైడ్ నుంచి మీకు ఏమైతే కావాలనుకుంటారో అది మీరు చెప్తే నేను అది చేయగలుగుతాను. నాకేం కావాలో మీకు అవసరం లేదా మేడం? నువ్వు నలుగురిని చేసుకున్నావు, ఇంకేం కావాలరా? నలుగురు కావాలి. నువ్వు మంచివా, గాడిదివా, కుక్కవా, నక్కవా? మనిషినే సార్, కానీ వాళ్ళ మీద నలుగురి మీద ప్రేమ ఉంది, నాకు ఈక్వల్ ప్రేమ ఉంది నలుగురి మీద. నేను నలుగురిని సమానంగా చూసుకుంటా. ఇప్పుడు మేము కూడా చేసుకోవాలి సార్ మరి నలుగురిని. అది ఎట్లుంటది? ఒక అమ్మాయి నలుగురిని చేసుకుంటే ఎట్లుంటది? వాళ్ళు చేసుకోరు సార్, మంచోళ్ళు వాళ్ళు. అట్లా ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఇప్పుడైతే ఈ ప్రాబ్లం అయితే ఇక్కడ సాల్వ్ కాదు. ఇప్పుడు సాల్వ్ కావాలంటే ఒకటే, మీకు లాస్ట్ కి ఎవరు కావాలా అనేది మీరు చెప్పండి మేడం. నేను ఇగో అందరికన్నా ఎక్కువ నాకు నా చిన్నపిల్లం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దాని దగ్గరకు వచ్చినాక నేను ఇంకొక ఆడదాన్ని కన్నెత్తి కూడా ఉండే. మీరు ఇంత అందంగా కనీసం మీ మీద చేయి కూడా వేయలేదంటే నేను దాని ప్రేమలో ఆగిపోయినా. నాకు అది కావాలి. నువ్వు ఏ నుంచి ఏడికి పోతున్నావు? నీ ఫస్ట్ పిల్లమే ఇది కదా నాయనా. అది నేను మళ్ళీ ఫస్ట్ దాన్ని చేసుకున్నా కూడా మీ ముగ్గురు చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రేమించి దాని దగ్గర అయిపోయినా. ఇది బాసలు దోపుతుంది. బట్టలు ఉతుకుతానా? నువ్వు నా మంచి చెడు చూసుకునేదాన్ని. నేను పైసలు ఇచ్చేదాన్ని, పైసలు ఇచ్చేదాన్ని. అట్లా ర్యాష్ గా మాట్లాడు. చెప్పండి. చెప్పండి. కాపాలు ఉండే ఏమొద్దు. ఫైనల్ గా మీరైతే చూసిరు కదా. ఇప్పుడు ఈ పెళ్లికి ఆ నలుగురికి ఏంది హాలిడే అన్నమాట. విడిపోయారు. ఇక్కడ సొల్యూషన్ ఏం లేదు. విడాకులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ కి మీకు కావాల్సింది, మీకు మా ఇద్దరు ఉన్నారు, ఎవరు కావాలో ఎవరు తీసుకున్నారు. ఫైనల్లీ ఇది ఒక వీడియో వరకే అన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇది చేసినాం అనమాట. ఈయన ఆనందం పడ్డాడు, ఎందుకంటే నలుగురు వైఫులు అనగానే కూర్చోండు. కానీ ఈ మొత్తం సాఫ్ అయింది అనమాట. 4 చేతులు పడ్డాయి మీద. సో అట్లా ఫైనల్లీ అట్లా జరిగింది. పార్ట్ 3 కోసం కావాలంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ గైస్ ఇది వీడియో లెక్కనే తీసుకోరి. నువ్వు చేయి వీడియో లెక్కనే తీసుకోరి. అండ్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నమాట. చలో గైస్, రైట్, బై బై.